ఎవరిదండి వర్క్ ఎవరిది? వర్క్ ఎవరిది? ఎవరు చేయించేది? ఎవరైనా మధు గారని. ఏ మధు అంటే ఏంటి వర్క్ ఏంటి? పైప్ బుడుతున్నారు. ఈ పైప్ సంగతి ఏంది? ఓనర్ ఎవరు? ల్యాండ్ ఓనరు వెంకన్న. ఇంటి పేరు ఎవరు ఆయన? ఎవరు? మీరు మిషన్ భగీరథా? మిషన్ భగీరథా? మరి ఏంటి దాని పరిస్థితి ఏంది? ఇప్పుడే మేము కూడా మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? వీళ్ళు చేశారా? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? పైప్ లైన్ ఎవరిదన్నా అది? మిషన్ భగీరథ వీళ్ళు ఎంప్లాయీసా? మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? ల్యాండ్ చేయించారు ఎవరైనా? మీ సమాచారం ఎవరైనా ఇచ్చారు? ల్యాండ్ ఎవరు? వేరన్నా వెంకన్నా? ఇంటి పేరు ఏం పేరు? ఎవరో మీకు చెప్తాను. నేను చెప్తానులే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. వెంకన్న ల్యాండ్ ఓనర్ ఇన్ఫార్మ్ చేసిందా? మీరు ఇక్కడ ఎంప్లాయీసా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? చూడాలి. అదే పైపులు మార్చు తర్వాత సంగతి. కానీ నీళ్ళు ఎంతసేపు ఎట్లా వస్తాయి? ఏది మన ఎక్కడ ఆపారు? జీరో చెరువు మోటార్లు ఆపారు. దాదాపు ఎంతసేపు వస్తాయి ఇట్లా వాటర్? 2 దాకా వస్తాయి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు అన్న? ఆయన రెడ్డి. మీరేం చేస్తారు మిషన్ రేజ్లో? మెకానికల్. అతను ఇన్ఛార్జ్ పేరు శివకృష్ణ. సో మీకు ఇన్ఫార్మ్ చేశారు ఈ ల్యాండ్ ఓనరు? చేసిండా? కొంచెం ముందు మరి మద్దులపల్లి వెంకన్న ల్యాండ్ ఓనరు. ల్యాండ్ బాగు చేసే క్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. సో సరే ఇన్ఫార్మ్ చేశాడు, మిషన్ భగీరథ సంబంధించిన టెక్నీషియన్స్కి ఇన్ఫార్మ్ చేశాడు. ఓకే బాగానే ఉంది. కానీ అక్కడ జీరో చెరువు దగ్గర దాదాపుగా వాటర్ సంబంధించిన పైప్ ఏమంటారు వాటిని కనెక్ట్ ఆపారు. సో ఇంకా 2-3 గంటలు దాదాపుగా వరద వాటర్ వస్తుంటుంది, ఆ ప్రవాహం వస్తుంటుంది. సో దీనికి సంబంధించి ఈ నష్టాన్ని భరించి ఎవరో దీన్ని సాల్వ్ చేయాలి? ల్యాండ్ ఓనరా, మిషన్ భగీరథ వల్ల అనేది మనం వేసి చూడాలి. అంటే వాళ్ళ సెటిల్మెంట్ మనకు లేదు, అవన్నీ కూడా వాళ్ళకి సరే. ఇప్పుడు మీద మాకు జర్నలిస్ట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వచ్చినాము. సరే వాళ్ళు సమాధానం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పారు. సెకండరీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలండి. ఫస్ట్ మనం మద్దులపల్లి గ్రామంలో ఉన్నాం.